ఎంత ఆట వచ్చిందంటే దీనికి మామూలు ఆట రాలేదు. ఆల్రెడీ గంట నుంచి ఆడుతున్నాను. ఇంకా మీకు కూడా లైవ్లో చూపిద్దామనేసి లైవ్ ఆన్ చేసేసరికి లేట్ అయింది. అసలు దీనికి పిచ్చి పుట్టింది ఫ్రెండ్స్, పిచ్చి పుట్టింది. అమ్ములకి పిచ్చి పుట్టింది. ఎవరికైనా కావాలంటే పట్టుకెళ్ళిపోండి, మాకైతే వద్దు, ఇది వద్దు నాకు. గంట నుంచి సతాయిస్తుంది నన్ను. ఇంత ఆట ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కింద పడేసి మరీ కొరుకుతుంది నన్ను. కింద పడేసి అబ్బా చూడండి ఫ్రెండ్స్, ఇందా నుంచి చెయ్యి కొరుకుతుంది. ఏమొచ్చిందో దీనికి, ఏమొచ్చిందో మరి. అదిగో, ఏ పిచ్చి పుట్టిందా నీకు? పిచ్చికొక్క ఏమైనా కరిసిందా? బాబోయ్ బాబోయ్, చూడండి మీరే లైవ్లో చూడండి. దీనికి పిచ్చి పుట్టినట్టుంది. చంపలు మేము కొడదామంటే పోనీలే, లే లే గారుస్తా నేను బాగా. చూడండి ఫ్రెండ్స్, దీనికి పిచ్చి పుట్టింది, పిచ్చెక్కింది బాగా. అబ్బా కొడతానమ్మో, దెబ్బలు పడుతుంది నీకు. ఇంకా అసలు గంట నుంచి కింద పడేసి అసలు ఎట్లా ఆడమంటుంది అసలు. అగో లియో వచ్చింది. హాయ్ అక్క, ఫస్ట్ మీ వేస్తామ్మా, ఫస్ట్ లైక్ కూడా వేసావు, థ్యాంక్ యూ. ఇగో ఎంతసేపు నుంచి, గంట నుంచి వెళ్ళు. నేను ఆడను, ఇంకా నీతోటి ఆడను. ఇంకా వీడియో తీసి ఎడిట్ చేసి ఎడిమంత్ కానీ నేను లైవ్ పెట్టి చూపిస్తున్నానులే. నీ వేషాలన్నీ నేను లైవ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు టైం ఎంత అయింది? 9:20 అయింది నైటు. చూస్తున్నారులే నీ వేషాలన్నీ. చూడండి ఎట్లా బట్టలు పీకుతుందంటే. దీనికి ఎప్పుడన్నా ఒకసారి ఆట వస్తుంది. ఆట వచ్చినప్పుడు ఇంక మమ్మల్ని చంపేస్తుంది అనమాట, బతకనవదు. ఉట్టేప్పుడేమో ముచ్చిలాగా పడుకునేది, నాన్ముచ్చిలాగా, ఏం తెలియని నాన్ముచ్చిలాగా పడుకునేది. ఒక్కోసారి ఏమో ఇట్లా పిచ్చి లేచినట్టు చేస్తుంది ఆట. ఊడిపోయింది నా ప్యాంట్, ఊడిపోయిందమ్మా. ఇంకా కొరుకుతున్నావా? పోయినాయిలే ప్యాంట్లు, ఇంకేమున్నాయి, అన్నీ పోయినాయి నీ వల్ల. అగో డోర్ మెస్ అంతా చింపేసింది. ఇప్పుడు నా ప్యాంట్ల మీద పడింది. దీన్ని ఇంకెందుకు ఉంచుకోవడం, నేను ఉంచుకోను. ఎవరికైనా ఇచ్చేస్తాను. నాకొద్దు బాబోయ్, ఈ కుక్క నాకొద్దు బాబోయ్, ఇదేంటిది? ఇంకో దీంతో కూడా ఆట అంట. అమ్మో తల్లికి. ఏయ్ ఆపురా అమ్మ అంటున్నారు అందరూ, నిన్ను ఆపమంటున్నారు. పళ్ళు ఊడిపోతాయి అమ్ము, ఎందుకు ఇంత ఆట వచ్చింది నీకు? ఫ్రెండ్స్ అమ్ముకు లైక్ చేయండి, స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చేయండి, లైక్ వచ్చేస్తుంది. చూడండి ఈ టైంలో ఎంత ఆడుతుందో చూడండి. పోయింది ఇది. అబ్బా అబ్బా అబ్బా, ఇది డాడీ యూనిఫామ్. ఇది యూనిఫామ్ ఇంకొద్దన్నాడని ఇక్కడ వేసాను, ఇది ఆడేస్తుంది. యూనిఫామ్ ప్యాంట్ అమ్మో ఇది. నీకోసమే వదిలేశాడు దీన్ని. నిన్ను ఆడుకోమని ఇచ్చేసాడా డాడీ నీకు ప్యాంటు? ఆర్టీసీలోకి రానివ్వరు డాడీకి ప్యాంట్ లేకపోతే యూనిఫామ్. ఆర్టీసీలో అడుగు పెట్టినవారు యూనిఫామ్ లేకపోతే.
26 మెంబర్స్ ఒక్క లైక్ వేసారు. ఇంకా వేయండి, లైక్లు వేయండి. ఎలా కురుతుందో చూడండి. ఫ్యాన్ ముక్కలు ముక్కలు చేయడం దానికి అమ్మ ఇక్కడ బటన్ ఉన్నట్టుంది. బటన్ ఉందా? ఏంటమ్మో నీళ్ళు వచ్చినాయి కళ్ళలోంచి. ఏది కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయంటమ్మా. చూస్తుండు, ఈ కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. అయ్యో ఎంత ఏడ్చిందంటే అమ్మో ఏడ్చిందా? తుడుతా. ఓకే, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అమ్మ ఆడి ఆడి. ఇక్కడ బటన్ ఉంది, చింపుతావా బటన్? ఇది కొరుక్కో బటన్, కొరుకు. ఈ ఒలిచి పెట్టు, నేను ఇంకో ఫ్యాంట్కి వేసుకుంటా. ఒలిచేస్తావా ఇట్లని? ఒలుస్తావా వాటిని? చూస్తున్నారులే, నీ ఆటలన్నీ చూస్తున్నారు, నిన్ను చూస్తున్నారు. ఇంత అల్లరి చేస్తుందా అమ్మో అనుకుంటున్నారు అందరూ. వీడియోస్లో మట్టికి కనిపించు. ఇంకో బటన్ చెప్తావా? ఇది గొద్దులే, నడు. డాడీ నిన్ను ఆడుకోమని ఇచ్చేసాడు. ఇది ఇంకా ఈ ఫ్యాంట్ వద్దని ఇచ్చేసాడు నీకు. ఇంత సౌండ్ అయితే చూడు ఎలా చూస్తుంది. బయట ఏం సౌండ్ అవ్వద్దు. నన్ను వదిలిపెట్టింది అమ్మయ్య. ఈ ఫ్యాంట్ వల్ల నా ఫ్యాంట్ బతికిపోయింది. అమ్మో, కోపం ఎవరి మీద కోపమో బట్టల మీద చూపించేస్తుంది. ఎవరి మీద కోపం? చాలే లేగు, చాలే. పడేదమ్మా గొద్దులే. దెబ్బ కొట్టాలి నేను, దెబ్బ. అమ్మా కుక్క మరుగుతుంది ఎక్కడో. అక్క అమ్మకి అమ్మకి పప్పీస్ పుట్టాయి. ఎప్పుడంటే ఒకసారి పుట్టాయమ్మా. ఎన్ని సంవత్సరాలు మన పాత వీడియోస్లోకి వెళ్తే లైవ్లో ఉంటాయి. 1 ఇయర్ పైనే అయింది. పుట్టినవి 5 పిల్లలు పుట్టినవి, 2 ఏమో పెంచుకుంటున్నారు వేరే వాళ్ళు, 3 ఏమో చనిపోయినాయి. బాయ్. వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఇట్రా. న్యూస్ పేపర్ కూడా పైకి తెచ్చుకుంది. సతీష్ గారు ఏంటో పెట్టారు, టెల్ టుడే యూ కలర్. డాబా మీదకి వచ్చేస్తుంది. కొంచెం ఏదైనా సౌండ్ అయితే ఇలా డాబాల మీదకి వచ్చేసి గోడలు ఎక్కి చూస్తాడనమాట. చూసారా ఎలా ఎక్కాడు? అదిగో ఇట్లా అరుస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నిద్ర లేకుండా చేస్తుంది గోడలెక్కి. ఎక్కడికి? నేను ఆడటానికి రాలేదు. నేను ఆడలేను, నాకు ఓపిక లేదు. నీతో ఆడే ఓపిక నాకు లేదు. హాయ్ చెప్పు అంట. హాయ్ అంటే చెప్పు, సతీష్ గారికి హాయ్ అంటే చెప్పు.
లియో అక్క మీరు యాప్ వస్తా చెప్పండి, నేను వస్తా. లైవ్కి వచ్చినప్పుడు చెప్పాలా? చెప్తాను నేను ఎప్పుడు వస్తారు. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంట. సతీష్ విశ్వనాథ్. ఇంకో నాకు ఇంగ్లీష్ అంత రాదండి. సగం సగం ఇంగ్లీష్తో నేను ఏం మాట్లాడతాను. నా మాతృభాష తెలుగు, నేను తెలుగులోనే మాట్లాడతా. లైక్ చేయండి, స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇచ్చేయండి, లైక్ వచ్చేస్తుంది. అమ్మో ఎంత సిన్సియర్గా కాపలా కాస్తుంది మా అమ్మ. ఎవరున్నారమ్మో? చాలే బాగానే చూస్తున్నాం, బాగానే తిప్పుకుంటూ వెళ్తున్నాం. అందగట్టి బాగానే తిప్పుతున్నాం. తిప్పుకుంటూ తిప్పలాడి బాగానే వెళ్తున్నాం. నాకు చెప్పులు కూడా లేవు, నేను అలా వచ్చేసానమ్మో. నన్ను కింద పడేకు. ఓకే చాలు వెళ్ళిపోదాంపా, ఇంటికి కిందకి వెళ్ళిపోదాంపా. అబ్బా పళ్ళు ఎంత గుచ్చుకుంటున్నాయంటే. ఆంధ్రప్రదేశ్కి వస్తా లైవ్. లైవ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కి వస్తే నేను వస్తా అమ్ము కోసం. మేము ఉండేది హైదరాబాద్ అమ్మ. ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్లోనే ఉంది. కానీ మీ దేవురు చెప్తా. మాదైతే హైదరాబాదు. చూసారు ఎలా చూస్తుందో బయటికి. చిక్ 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 లాక్ చక్ చక్ లెక్ దా. అమ్మో కిందికి వెళ్ళిపోదాం దా. 46 మెంబర్స్ వచ్చారమ్మో నీ లైవ్ చూడడానికి. బయట తెల్ల కుక్క బాబాయ్ ఎవరు వచ్చేసారమ్మా? ఎవరు వచ్చారు? కిందకి వెళ్ళిపోదమ్మా. అమ్మో ఇంకా ఆపైనా లైవ్ చెప్పు. నువ్వు ఒక చోట ఉండట్లేదు అమ్మో. ఓ 74 మెంబర్స్ చూస్తున్నారు అమ్మో నీ లైవ్. మా అమ్మ కోసం ఒక్క లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అక్క లైవ్ ప్లీజ్ డోంట్ స్టాప్. ఆపొద్దంట లైవ్, నీ లైవ్ ఆపొద్దంట. అర్జున్ అని వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ సాయి దుర్గా. మై డాగ్ నేమ్ ఈస్ అమ్ము జూలీ. అమ్ము నీ పేరంటే చెప్పు. నీ పేరు చెప్పు. మా అమ్మ పేరు అమ్ము, దీని పేరు అమ్ము. అమ్మ పేరు చెప్పు. నా పేరేంటి? సాయి దుర్గా. ఆల్ ఇన్ వన్ మన ఛానల్ పేరు. ఇంకా ఆడాలంట, గంట పైనుంచి ఆడుతున్నాను. ఇంకా ఆడాలంట అమ్మో. అక్క అమ్మో పిక్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టు ప్లీజ్. అమ్మో పిక్స్ పెట్టాలా ఇన్స్టాగ్రామ్లో? మనం ఎక్కువ యూట్యూబ్లోనే ఉంటాం.
ఇన్స్టాగ్రామ్కి తక్కువ వెళ్ళడం, మీకోసం పెడతా అమ్మ. మంచి మంచి ఫొటోస్ దిగాలి, సరేనా? రేపు పొద్దున్న నీకు ఫోటోషూట్ పెడతాను నీకు, ఓకే? నువ్వంటే మంచి మంచి ఫోటోలు అప్లోడ్ చేయాలంట ఇన్స్టాగ్రామ్లో, ఓకే? రెడీగా ఉంటావా? రేపు పొద్దున్న డ్రెస్ వేసుకొని చీర కట్టుకొని అక్క అమ్ము ఇయర్స్ అయింది, తెచ్చి ఎన్ని ఇయర్స్ అయిందా? 4 ఇయర్స్ అవుతుంది. అలా అయ్యో బాబు ఎలా చేసింది చూసారా? ఇవన్నీ దరిద్రపు ముఖమా. ఇవన్నీ పల్లికాయలు ఉడకబెట్టి ఎండబెట్టుకున్నాను పేపర్ మీద వేసి. ఎట్లా చేసిందో చూడండి. దరిద్రపు ముఖమా. నువ్వు అసలన్నా మంచివేనా? మనిషివి కాదులే, నువ్వు కుక్కవి. కాయలన్నీ కింద పంపేసావు కదా. నేను తీసుకోవడం మర్చిపోయాను. దీనికి పిచ్చి పుట్టింది, బాగా పిచ్చి పుట్టింది. ఏంటది? ఎట్లా పరిగెడుతుందో చూడండి. చీకట్లో కనిపిస్తలేదు. పరుగులు ఎడుతుంది. ఇంకా చాలా అమ్ము, నాకు భయం వేస్తుంది అమ్ము నువ్వు అలా పరుగులు ఎడుతుంటే. అమ్ముకి ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్ వచ్చినాయి. 4th బర్త్డే చేయాలి, చేద్దాం. అమ్మ బాబు ఎట్లా పరిగెట్టిందంటే కూర్చుంది. అమ్ము నీకెందుకు వెళ్ళాలమ్ము? డాడీ తిడతాడు ఇంకా ఇంతసేపు పైన ఉంటే. ఎవరో సౌండ్ చేశారంట చూడండి. చంద్రముఖిగా మారిన అమ్ము, అమ్ముగాడు చంద్రముఖిగా మారిపోయాడు. నేనా అంటది ఇది ఇప్పుడు. మా లియో కూడా సేమ్ చేస్తాడు డాబా మీద చూస్తాడట. చంద్రముఖి చూడండి, వీడియో తీసి వేయడం ఎందుకని లైవ్ పెడితే ఎట్లా చేస్తున్నాడు చూసారా? డాబా మొత్తం కంపు చేస్తుంది అనమాట. ఇలాగా చూడండి. ఇప్పుడు అందులో పొరలాలన్నమాట. ఈరోజు ఏమైందో దీనికి. చంద్రముఖి మనల్ని కొడతారేమో చంద్రముఖి అంటే. అమ్ము చంద్రముఖి టైటిల్ ఇదే పెడతాను. వీడియోకి టైటిల్ ఇదే పెడతా. చూడండి నా పల్లికాయలన్నీ ఎట్లా చేసిందంటే ఇంక ఎందుకు పనికిరావులే. మా ఆయనది కడప స్టైల్లో పల్లికాయలు ఉడకబెట్టి అవి ఇంకా తినకాడికి తిని మిగతా జిగురు వస్తాయి కదా, ఆ జిగురు రాకుండా ఎండలో పెట్టుకొని తింటారనమాట కడప స్టైల్. చూడండి ఎలా వచ్చిందో. తింటావా? తిను బాగుంటాయి, తిను. ఇవే కదా పాడు చేసావు ఇవన్నీ. చంపలు పగలు కొట్టేటట్టు కొట్టాలి నిన్ను. కొట్టగా నీ ఇష్టం అయిపోతుంది. అయ్యో దెబ్బ తగిలేసింది అమ్మో, మా అమ్మకి. పల్లికాయ తింటుంది సరే, అమ్మకు దెబ్బ తగిలేసిందమ్మా. సారీ అమ్మ, సారీ అమ్మ. పల్లికాయ తింటుంది. అట్లా తినాలా? కింద పడిపోయి అక్క ఫోన్ చేస్తుంది. ఇంకా నేను లైవ్ కట్ చేసేస్తాను. మా లియోకి 7th మంత్. ఓహో చిన్నపిల్ల 7th మంత్. మా గాడిదకి 4 ఇయర్స్. ఈ గాడిదకి అమ్ము గాడిద. చూడండి అక్కడంతా చింపు వచ్చింది. ఇప్పుడు పల్లికాయ కొరుకుతుంది. అమ్ము ఈ పేపర్ బాగుంది కదా, కింద కట్టుకెళ్తాను. ఓకే, నీకు ఫుడ్ పెడతాను ఉంటుంది పేపరు. పాంతరికి ఫుడ్ పెడతాను, సరేనా?
ఇది తీసుకెళ్ళినా కిందకి తీసుకెళ్తున్నా నీ పర్మిషన్ తోటి. కాయ కొరకంలో బిజీగా ఉంది. ఎలాగైతే పగలగొట్టింది దాంట్లో నుంచి గింజ తీసుకొని కూడా తింటుంది. ఒక్క ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్ అంత వాడినమ్మా నేను. మా అబ్బాయి చూసుకుంటూ ఉంటాడు అంతే, దాన్ని నేను చూసుకోను దాన్ని. ఇంకా నడు కిందకి నడు, ఇంకా నడు చెయ్యేసి ఎలా తీరుతుంది చూడండి. చెయ్యేసి సరే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పేసి బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సరే బాయ్. చింపేసుకో దాన్ని కూడా, అయిపోతుంది, ఓ పని అయిపోతుంది. వెరీ గుడ్. దాన్ని ముక్కలు చేసి మళ్ళీ అతికిచ్చు, సరేనా? నాకు కొరకకు, నాకు ఫోన్ పట్టుకున్నానని వీడియో తీస్తున్నానని ఎలా కొరుకుతుందో దగ్గరికి వచ్చి. వీడియో తీయొద్దంట ఫ్రెండ్స్, చూడండి, వీడియో తీయొద్దంట. దీని పరువు ఏదో పోతున్నట్టే చేస్తుంది. ఇది పట్టుకెళ్తా కిందకి, పేపర్ పట్టుకెళ్తాను నేను. హ్యాపీ నైట్, మీకు కూడా హ్యాపీ నైట్ చెప్పు. అంతమంది చూస్తున్నారు, లైక్ వేయట్లేదు అమ్మ నీకు. నీ ఆట అందరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం వేయట్లేదు. ఇంకెందుకు వెళ్ళిపోతుందా? కాయలన్నీ పోగొట్టావు, రేపు పొద్దున ఇవన్నీ తుడుచుకోవాలి నేను. ఎంత పనికి పెడతావు అమ్మ నాకు, ఎంత పని పెడతావు నాకు. కొరుక్కో, కూర్చొని దాన్ని కూడా చింపు. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్ము వేషాలన్నీ యూట్యూబ్లో బంధిస్తుందండి. పిచ్చుకుక్క అని కరిచింది అమ్ము నేను ఇవాళ. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు అలాగా? లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఫర్ అమ్ముకి లైక్ చేయమని చెప్తున్నారు లియో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. ఇంకెళ్ళిపోదాం అమ్ము, నాకు ఓపిక లేదు ఇంకా, నేను ఆడలేను. నడు పడుకుందాం బా. చాలా ఇంకా ఆట ఓవర్, గేమ్ ఓవర్. ఇవన్నీ అతికిసే మళ్ళీ, ఓకే? ఇవన్నీ అతికేసి రేపు వస్తాను నేను పైకి. చాలా అమ్మకి పప్పీస్ నేను ఇవ్వండి ప్లీజ్. మీకు ఇవ్వాలా? ఇంకా పిల్ల పుట్టిన దీనికి ఆపరేషన్ చేయించేస్తాను. నా వల్ల కాదు, నేను చూసుకోలేను. పిల్లల్ని చూసుకొని ఇక్కడ బయట వెళ్తే చాలు అందరూ. ఒకసారి పడ్డాను, ఇంకా మళ్ళీ పడే ఓపిక నాకు లేదు. ఒక్కసారి బయటికి వెళ్ళినందుకు నన్ను మాటలు అంటూనే ఉంటున్నారు. మీ కుక్కలు వచ్చేసినాయి, మీ పిల్లలు వచ్చేసినాయి, ఇట్ట వచ్చేసినాయి, అట్ట వచ్చేసినాయి అని. ఇంట్లో ఏమో చూసుకోలేము, ఈ పిల్లలేమో ఎవరు కొనుక్కోరు, అమ్మడానికి బాగోవు, ఇంకా మనం పెంచలేము. నడు కిందకు, నడు తుమ్ముతో బాగా. నడు
రా, బాగానే పడుకున్నావు పేపర్ల మీద. మీకు ఇచ్చేయాలన్నా ఇచ్చేస్తా. చూసారా దాని వేషాలు ఎట్లా పడుకుందో. అమ్మో నాడు, డాడీ తిడతాడులే. పల్లికాయలన్నీ వేస్ట్ చేసావు, ఇగో కాయలన్నీ వేస్ట్ చేసావు. ఇద్దరిని తిడతాడు డాడీ. అమ్మో ఇంటి అల్లరి. ఆహా, లైవ్ చూస్తున్నారు అమ్ము, మన వాళ్ళు కూడా చూస్తున్నారు లైవ్. ఇంకా చాలు పద, వెళ్ళిపోదాం పా. దా కిందకి వెళ్ళిపోదాం, దా లే లే. పట్టుకుంటావా ఇంకా ప్యాంటు కావాలా? ప్యాంటు వేసుకుంటావా? బాయ్ అక్క అండ్ అమ్ము, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, మై లవ్ యూ రా. అమ్ము నీకే పెద్ద మెసేజ్ పెట్టింది లియో వాళ్ళు పెద్ద మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. కిందకి వెళ్ళిపోదాం. దీన్ని బాగా కొట్టాలి. నడి ఇంకా కిందకి. గుడ్ నైట్ అందరికీ. లైవ్ ఆపేస్తున్నా పద, అక్క వస్తున్నాడు. ఇట్స్ ఓకే రా, గుడ్ నైట్ బేబీ. అమ్మో ఇంతమంది చూస్తున్నారండి లైవ్, ఇంతమంది చూస్తున్నారు కానీ నీకైతే లైక్ మాత్రం ఇట్లే లైక్ వేయరంట. నువ్వు నచ్చలేదంట వాళ్ళకి అస్సలు, నువ్వు నచ్చలే. చూడండి ఇవన్నీ ఎలా చేసి పెట్టిందో. రేపొద్దున గాలికి మొత్తం అన్నీ ఎగురుతాయి అన్నమాట. హాయ్ అండి విశ్వనాథం గారు, హాయ్ చెప్తున్నారు మీకు ఎవరు? అమ్ము తినింది, నేను తినలే. ఇది తినింది. నోట్లోకి వెళ్ళిపోతున్నాయి పేపర్లో. అమ్ము వాకింగ్కి వెళ్ళిందని, ఇది అంత వాకింగ్ డాబా మీద అయిపోద్ది, దీనికి బయటికి ఏం వెళ్ళదు. 73 మెంబర్స్ ఆపుదామనేసరికి ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారమ్మో నీ లైవ్. మీరు తినుకున్నా పర్లేదు, అమ్ముకి పెట్టండి. అలాగే పెడుతున్నామండి. అమ్ముకి పెట్టి ఇదిగో బండ ఇలా తయారైంది. బండ. నా పిల్లలు కూడా లేరు ఇంత బండగా. లేరు. ఇది మాత్రం బండలా తయారవుతుంది.
బండా నిన్నే ఫుడ్ పెట్టాలంట నీకు, నేను తినకపోయినా పర్లేదంట. అబ్బా అమ్మో కొరికినావు. నీకు ఇంజక్షన్ వేయించాలి, మళ్ళా ఇంజక్షన్ వేయించాలి. నాడు దా, నేను వెళ్ళిపోతున్నా కిందకి. బాయ్, ఆపేస్తున్నాను లైవ్. బాయ్. బాయ్. ఎట్లా చూస్తుంది చూడండి వెనక్కి, నేను వచ్చేస్తున్నానని. బాయ్ బాయ్ బాయ్. అమ్మో ఉమ్మ పెట్టాడు నీకు, లియో ఉమ్మ పెట్టిందా. ఇదంతా కంపు చేశాను. ఇప్పుడు డాడీ వచ్చాక నీ పని చెప్తాడు. ఎవరు లేరులేరా, బాగానే కాపలా కాస్తున్నావు. కానీ ఈ గల్లీకి నువ్వే వాచ్మెన్. అమ్ము వాచ్మెన్. గురక వాచ్మెన్ కాదు, గురక. నడికెందుకు నడు. దా రావా, కిందికి రావా, నేను వెళ్ళిపోతున్నా. బాయ్ అమ్మ, బాయ్. ఎట్లా చూస్తుంది చూడండి. వస్తావా, వెళ్ళిపోనా, మళ్ళీ అక్కడి నుంచి చూడాలి. ఎవరు వచ్చారు కింద? చూ 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 చూ. ప్యాంతర్ వెళ్ళిపో. అది ప్యాంతర్ అనగానే ఎలా చూస్తుంది చూడండి కిందకి. ప్యాంతర్, అమ్ము అన్నం తినేసేద్దా. ప్యాంతర్కి అన్నం పెట్టేస్తాను. అమ్ముది కిందకి రావు కదా నువ్వు, నీ అన్నము అమ్ముకు పెట్టేస్తా. దా ప్యాంతర్ దా, నీకు ఆమె పెడుతుంది. దా ప్యాంతర్ ప్యాంతర్ అనగానే ఎలా వచ్చేస్తున్నాయి రెండు. వచ్చేసినాయి పాపం. సారీ, పిలిచానా మిమ్మల్ని? డిస్టర్బ్ చేశానా? ఇగో వచ్చిందిలే. అమ్మో ప్యాంతర్ వచ్చింది చూడు. ప్యాంతర్ పిలవంగానే వచ్చింది. చింటూ, ఒకసారి దీంట్లో కొంచెం పెడిగ్రీ తింటాయా మీరు? ఒకసారి డబ్బాలో అయ్యి కొన్ని, సంచిలో అయ్యి కొన్ని. పాపం పిలవంగానే వచ్చేసినాయి ఆ రెండు. లవ్ యూరా ప్యాంతర్. నువ్వు వద్దులే, నువ్వేం అవసరం లేదు, బయటికి ఏం అవసరం లేదు. నువ్వు పిలవంగానే రాలేదు కదా నువ్వు. పిలవంగానే రావు కానీ. దా ప్యాంతర్, నీకు ఆమె పెడతాను, అక్కడే ఉండు. ఉన్నాయినా నా పొద్దున్న మళ్ళీ పెడదాం. తింటావా నువ్వు? పెడిగ్రీ తింటావా? అన్నయ్య తెస్తున్నాడు. అమ్మో ప్యాంతర్ గుడ్ గర్ల్ అండి. చూడండి, షేక్ హ్యాండ్ అడిగితేనే ఇస్తుంది. షేక్ హ్యాండ్ ప్యాంతర్, షేక్ హ్యాండ్. అదిగో అడిగితేనే ఇస్తుంది షేక్ హ్యాండ్. ఈ చేత్తో ఇవి, ఈ చేత్తో ఇవి. దా షేక్ హ్యాండ్ ప్యాంతర్, షేక్ హ్యాండ్. వెరీ గుడ్. వైట్ కలర్ డాగ్ నేమ్ అంటే అది నేము మాకు ఈ మధ్య వచ్చింది కాబట్టి నేమ్ మనకు తెలియదండి. పెద్దయ్యాక వచ్చి ఎవరికన్నా పెడతామని సరికి దీనికి కావాలి. 104 మెంబర్స్ చూస్తున్నారు. దానికి ఉన్నాయి పోవా, అలా కాదు, దాని బౌల్ ఉంటుంది అక్కడ చూడు, తీసుకురా. ఎవరికన్నా పెట్టేటప్పుడే దీనికి కావాలి. కొన్ని వేస్తాం చూడండి. కుళ్ళు బుద్ధి అంటే ఇలా ఉంటుంది అనమాట. ఎవరైనా తినేటప్పుడే అది దాంట్లో చీమలు ఉన్నాయి, దులిపేసిరా. ఉన్నాయి నల్ల చీమలు.
నీ కుళ్ళు బుద్ధి ఇంతే కదా అమ్ము. ఎవరికైనా పెట్టేస్తానంటే మిల్కీ అని పెట్టండి. ఓకే, మిల్కీ మిల్కీ అని పెట్టాలంట బయట డాగ్కి. తిను, ఎవరికైనా పెట్టేసరికి దీనికి కావాలి. వన్ 105 మెంబర్స్ చూస్తున్నారు. 105. మా వాడు కూడా అంత సేమ్. వైట్ డాగ్ వెళ్ళిపోయింది. దా దా మిల్కీ, దా మిల్కీ అంట నీ పేరు. దా మిల్కీ. వెళ్ళిపోతుంది, అది రావట్లేదు. పాంతర్కి నచ్చినాయా? బాబాలే తింటుంది. వైట్ డాగ్ వచ్చేస్తుంది, పటాపటా తినేస్తుంది. లోపలేమో ఈవిడ గారు, బయటేమో ప్యాంతరు. ఎవరికైనా పెడతామనేసరికి అప్పుడు తింటాయి. అమ్మయ్య, తెల్లకుక్క రావట్లేదు, మెల్లగానే తింది. ప్యాంతర్ పట్ట పట్ట పట్టలాడిస్తున్నాయి. నాకు 27 డాగ్స్కి పెట్టినాము. లియో కూడా వచ్చింది. నేను 27 డాగ్స్కి పెట్టిన. ఓ గ్రేట్ అండి, మీరు 27 డాగ్స్కి ఫుడ్ పెట్టారంటే. నేమ్స్ అండ్ ఫుడ్ పెట్టారా? నేమ్స్, ఫుడ్. మేమైతే మా ఛానల్లో ఎన్ని డాగ్స్ ఉంటాయో ఒకసారి చూడండి, ఎన్ని వాటికి పేర్లు పెట్టామో మేమైతే. ఇది ఫుడ్ ఖాళీ చేసేసింది అప్పుడే, కాకుండా ఉంది. ఇది మాత్రం అది తింటుందని ఇది తింటుందన్నమాట. ప్యాంతర్ మళ్ళీ మార్నింగ్ పెడతాను, పొద్దున్న పెడతాం మళ్ళా. తెల్ల కుక్కకి ఇవి నచ్చలేదంట, అవి తినదు. కుళ్ళు బుద్ధి చూడండి, ఎవరికైనా మళ్ళీ పెట్టేస్తానయ్యని ఇంత హడావడిగా తినేస్తుందో. చింటూ ఇంకొంచెం ఏవో తింటుందేమో. నీళ్ళు తాగేస్తుంది. ఇంకొద్దేమో, నీళ్ళు తాగుతుంది. నీకు కావాలా నీళ్ళు ప్యాంతర్? అయిపోయింది ఫుడ్, కొంచెం వేయనా తింటుంది ఇంకా. ప్లీజ్ ఒక కప్పు పెట్టి కప్పుతాయి. ఏదో ఒక కప్పు గిన్నె పెట్టేసి ఇంకా తింటుంది. ఒక గిన్నెలో వెతుక్కుంటుంది ఇంకా. ఇంకొంచెం వేయి. ఏయ్, దాన్ని ఏదో ఒకటి అంటది ఇది. దా ప్యాంతర్. దా ప్యాంతర్. నీ లైవ్ చూస్తూ ఫుడ్ పెట్టిన. స్వీట్ మిల్కీ. గున్న జున్ను.
నీకు వద్దన్నావుగా మిల్కీ, నువ్వు మిల్కీ అంట. దాంట్లో వేసేదాన్ని ఉందిగా. ఎప్పుడు తిన్నట్టే చూస్తుంది అసలు. నా పేపర్లకి ఇవి కొన్ని ప్యాంతర్ కూడా పెడతా, అన్నీ ఇదే తినేస్తుంది. ఫుడ్ కొరువు వచ్చింది అలా చేస్తుంది. అమ్మో ఇందాకేగా తిన్నా, కొన్ని ప్యాంతర్కి ఇచ్చి ఈ ప్యాంతర్కి ఇస్తాను. ఇదే తింటుందంట చూడండి, ఇందులోయే కావాలంట, ఇందులోయే కావాలి నీకు. సరే బాయ్ బాయ్ మా, గుడ్ నైట్, బాయ్ మిల్కీ, ప్యాంతర్, అమ్మో అక్క అందరికీ బాయ్ అంట. నీకు కూడా బాయ్ చెప్పేసాడు. ఇగో నీకు గిన్నె ఉంది అమ్మో, నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు చేయకు నువ్వు. చూడండి ఇంత కుళ్ళి బుద్ధి అంటే దీనిది, దాని గిన్నె ఉంది కదా, ఇందులో తింటుందంట. తినేసే ప్యాంతర్. రెండు పోటీల మీద తింటున్నాయి, పోటీ. ఓహో ఇన్ని పేర్లు పెట్టారా మీరు కుక్కలకి, బాగున్నాయి. అమ్మో కుక్కల పేర్లు బాగున్నాయా, మిల్కీ, ఇవన్నీ జున్ను. అంటే చాలా వాస్ట్ తినేస్తుంది. ఇవి చికెన్ రైస్ ఫ్లేవర్ అనమాట, నచ్చినట్టున్నాయి వీళ్ళకి. అమ్మో ఎవరిచ్చాడయ్యి, మామయ్య ఇచ్చాడా నీకు పెద్ద ప్యాకెట్? ప్యాంతర్ కూడా పండగ చేసుకుంటుంది రోజు తింటూ. ఇంకా చాలా ఎక్కువ తినకూడదు. అయిపోయిందండి ఇది అప్పుడే ప్యాంతర్. ఓవరా నీ ఫుడ్, చాలా నీళ్ళు పడుకో. రేపు పొద్దున్న పెడతా మళ్ళా. సేమ్ చిన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వేరే వాళ్ళకి వీళ్ళకి పెట్టేస్తా అంటే ఎలా తింటారో అలా తినేస్తుంది అనమాట మా అమ్మ. నువ్వు తినకపోతే వాళ్ళకి పెట్టేస్తానంటాం కదా పిల్లల్ని, సేమ్ అదే టైప్ అనమాట ఇది. దీని ఫుడ్ ఎక్కడ పెట్టేస్తామని అట్లా చేస్తుంది. ఏమనట్లే పాంతరు, ఏమనకూడదు, తప్పు. బయటకు వెళ్తా వెళ్తావా? ఇసిపోసుకొని రాత. తెల్లకుక్క భయపడుతున్నావా? రాదులే, అది రాదులే. ఇంక లేవు అక్కడ, ఎత్తుక్కుంటుంది ఒకటి. నీళ్ళు కావాలా? ఇగో నీ మగ్గు. చింటూ ప్లీజ్ ఒక్కసారి లోపల ఉన్న మగ్గుతో నీళ్ళు ఇచ్చి.
బాయ్ ప్యాంతర్. అమ్ముల్ లైట్ ఏది? ఓకే. ఇది లైవ్ మధ్యలో ఆగింది. పోయింది. ఏంటది? ఇప్పుడు నీ ప్యాంట్ పట్టుకుంటుంది చూడు. ఇంకా ఆడాలంట చూడు. దాంతో అంటే అటెళ్ళు. 2 ఆటలు అంటాడు. తినింది పీకల దాకా. ఇప్పుడు మళ్ళీ ఆట మొదలెడుతుంది. అన్నీ ప్యాంట్ పెట్టుకుంటావు ఇంకా. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్. అమ్మ ఏమైనా పిచ్చి కరిసినట్టుంది వాళ్ళ ఇంతసేపు ఆడుతుంది. బాయ్ ప్యాంతర్. బాయ్ ప్యాంతర్. బాయ్ బాబోయ్ అరుస్తుంది. వెళ్ళి షర్ట్ వేసుకోపో. ఆ మగ్గులో గిన్నె పక్కనట్టువా కొంచెం తీ. ఇటు రాము. వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్తుంది. మూట దగ్గర ఇంకా చూసుకుంటుంది ఏంటి? అమ్మో అరే నిజమేరా, మూట దగ్గర చూసుకుంటుంది. ఇంకా కావాలా ఫుడ్ నీకు? మూట వెతుక్కొని వస్తున్నావు. నీ ఫుడ్ ప్యాకెట్ అది. ఇంకెళ్ళిపో, పైకి వెళ్ళిపో. ఎవరు ఆడరు. ఇంకేం కావాలి? ఇదేదో పీకుతుంది. ఏమో మరి దీనికి ఆకలి ఎక్కువ వెళ్ళిపోతుంది. కవర్ పెట్టుకొని పైకి వెళ్ళి 2 నిమిషాలు చూపించొచ్చు. నాకు కడుపులో కలుతుంది. అమ్మకు చెప్తున్నా.
అమ్మా